హాయ్ హలో నమస్తే, నేను మీ వినోద్. ఈరోజు మనం కల్కి 1818 తోటను చూడటానికి వచ్చాము. ఇది సుజాతనగర్ మండలం సుజాత నగర్లోని కల్కి 1818 తోట అండి. మనం రైతులు కూడా ఒక 5-6 రైతులు ఈ కల్కి 1818 తోట చూడటానికి రావడం జరిగింది. మనం చూసేది ఇది కల్కి 1818. మీరు చూడొచ్చు, ఇది సెకండ్ క్రాప్ అండి. ఇది సెకండ్ క్రాప్ అండి. మీరు చూడొచ్చు, ఇదంతా ఫస్ట్ ఏ విధంగా సైజ్ వచ్చిందో లాస్ట్లో కూడా అదే విధంగా వచ్చింది. ఇది చూసేదంతా కూడా కల్కి 1818. రైతు మాటల్లోనే ఈ కల్కి 1818 ఎలా ఉందనే మాట తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నరేందర్. మీరు ఈ కల్కి 1818 ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? 5 ప్యాకెట్లు. 5 ప్యాకెట్లు పెట్టారు కదా. ఇది సెకండ్ కటింగ్ అంటున్నారు. సెకండ్ కటింగ్ ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ కటింగ్ అంటే 3 కలిపి తీసినాం కదా, కరెక్ట్ అంటే చెప్పలేము. మామూలుగా అసలు ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 5 ప్యాకెట్ల వరకు అయితే ఒక 10 క్వింటాలు రావచ్చు. ఫస్ట్ టైం ఒక 10 క్వింటాలు వచ్చింది. మీరు చూస్తే కాయ ఎలా వచ్చిందండి? అంటే వెయిట్ అంటే రేట్ ఎలా పడింది? మీరు మార్కెట్కి వెళ్ళారు? ఇక్కడ లోకల్ అమ్మేసినాం. లోకల్ అమ్మితే ఏ రేట్ పడిందండి? 12,200. 12,200 పడింది. అంటే మిక్సింగ్ లో అంటే ఇది ఒకటి అమ్మకోకుండా మిక్సింగ్ లో అమ్మారు. 2-3 రకాలు కలిపి రెడీమేడ్ వచ్చేది. ఇది ఒరిజినల్ తేజగా. అయితే అదే విధంగా ఇప్పుడు మనం రమణారెడ్డి గారు వేపలగడ్డ అంటే మిర్చి విత్తనాలు ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా వస్తున్నాయి అంటే ఒక యూట్యూబ్ ద్వారా కానీ రైతుల ద్వారా కానీ కనుక్కొని వాళ్ళు సీడు ఎలాంటి సీడ్ వేయాలని రైతులకు కూడా వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా రైతులందరికీ కూడా చెప్పి చాలా విత్తనాలు వేపించి రైతులు భారీగా అంటే మంచిగా పంట పండడానికి ప్రయత్నం చేశారు. రెడ్డి గారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీరు ఇప్పుడు అన్ని తోటలు చూశారు అంటే మ్యాక్సిమం మీరు అన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు, అందరు రైతుల దగ్గర తెలుసుకుంటూ ఉంటారు ఏ విత్తనం ఎలా ఉందని. మీరు ఈ సంవత్సరం కల్కి 1818 చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇది సెకండ్ క్రాప్. ఇది ఫస్ట్ సెకండ్ 2 ఒకే ఉంది, యూనిఫామ్ ఉంది కాయ. ఒరిజినల్ తేజ, ప్యూర్ తేజ. కలర్ ఎలా ఉందన్న? మంచి కలర్ ఉంది. టాప్ డీలక్స్లో వెళ్తుంది. మీరు ఇప్పుడు ఈ విత్తనం గురించి, జానకి గురించి, కల్కి గురించి కానీ ఎవరైనా రైతుల నోట విన్నారా మీరు ఈ విత్తనం గురించి? నేను రాత్రి ఒక ఫార్మర్ నాకు తెలిసిన అతను అంటే భద్రాచలం దగ్గర విష్ణుగొండాల జోగయ్య లాస్ట్ ఇయర్ వేరే సీడ్ వేసాడు. నిర్మల గురించి కాల్ చేస్తే అతను ఒక 16 ఎకరాలు వేసాడు ఈ సంవత్సరం. అదొక ఎకరన్నర, అదొక ఎకరం, మొత్తం 10 వెరైటీలు వేసాడు. 10 వెరైటీల్లో జానకి కల్కి వేయలేదు కానీ ఆయన జానకి 119 వేసాడు. 10 వెరైటీల్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. ఫస్ట్ ప్లేస్ జానకి 119. నేను ఏది బాగుందంటే జానకి 119 ఫస్ట్ అండి అన్నాడు. వాళ్ళు అక్టోబర్లో ఎత్తారు, గోదావరి వచ్చినాక ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ కల్కి చూశారు కదండి, ఈ కల్కి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తేజ వెరైటీ లాగుందా లేకపోతే లావులు అనిపిస్తుందా? ప్యూర్ తేజ సైజు ఫస్ట్ టైం చూసారు, కింద కాయలు చూసారు, పైన కాయలు చూసారు. ప్యూర్ సన్నం వచ్చినప్పుడు, కాయలు లెంత్ వచ్చినప్పుడు ప్యూర్ తేజ అవునో కాదా కాయ చూస్తే రైతు చెప్పేస్తారు. నేనే కాదు, ఏ రైతు చెప్తాడు. అంటే నేను చెప్తే కంపెనీ వాళ్ళు చెప్పారంటారు, అదే రైతు నోటి ద్వారానే చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. ఈ కలర్ కానీ సైజ్ కానీ ఎలా అనిపిస్తుందండి? కలర్ మంచిగా ఉంది. ఇంత గుబురులో కూడా గాలి ఆడకపోయినా తాళ్ళు లేదు అసలు తాళ శాతం అనేది అంటే 5%, 10% ఎనీ సీడ్ లో ఉంటుంది. అది కామన్. రైతు కూడా ఉన్నారు. మీ పేరండి? చిన్న. మీరు ఈ తోట చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. వేసుకోవచ్చా రైతులందరూ? వేసుకోవచ్చు. సైజు కలర్ మంచిగా ఉంది. 28 లక్ష పెట్టి అడిగేసారు. ఈ సెగ్మెంట్ కాబట్టి పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెడితే గాలి ఆడి బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది, హైట్ వెళ్ళకుండా వెడల్పు పెద్ద. ఎప్పుడైనా చెట్టు ఎక్కువ హైట్ పెరగవద్దు, బుష్ టైప్ రావాలి, వస్తేనే దిగుబడి వస్తుంది. వీళ్ళు మనం చెప్పినా ఇంతే నాడుతుంది తోట. కలర్ కూడా బాగుంది. ఎలా ఉంది? సైజ్ ఎలా ఉంది? కూడా బాగానే ఉంది. బాగుందా? మీ ఊళ్ళో రైతులు చెప్తావా కల్కి? చెప్తా. ఇదండి మనం కల్కి 1818 చూడటానికి వచ్చాము. ఫస్ట్ వీడియో చూపెట్టాము, సెకండ్ వీడియో కూడా చూపెట్టడానికి వచ్చాము. ఇదంతా కూడా తోట కూడా అంతా మనం లాస్ట్ వీడియోలో చూపెట్టడం జరిగింది. కాయ బయర్కి తొక్కుతా ఉంటే ఎలా ఉంటుందో ఆ వీడియో కూడా మీకు ఇందులో చూపెట్టడం జరుగుద్ది. రైతులందరూ కూడా కల్కి 1818 అనే విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.